నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరులో ప్రాచీనమైన మూలాపేట శివాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మరి అక్కడ భక్తుల రద్దీ ఎలా ఉంది? ఆలయ కమిటీ వారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పూర్తి వివరాలను మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా కూడా ఆలయాలన్నీ కూడా శివనామ స్మరణలతో మారిమోగుతుంది. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాచీన కలిగినటువంటి ఆలయం దగ్గర ఉన్నాము. అంటే ఇది మూలాపేట శివాలయం అంటారు. ఈ మూలాపేట శివాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, దర్శనానికి ఎన్ని గంటలు పడుతుంది అన్న విషయాలను కూడా తెలియజేయడానికి మనతో పాటు ఆలయ చైర్మన్ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ శివరాత్రి సందర్భంగా పూజలు ఏ విధంగా ఉన్నాయి, కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ముందుగా ఛానల్ 9 ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరు భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర ఆలయంలో మనం ఈరోజు ఇక్కడ చూస్తున్నాము. దాదాపుగా భక్తులు ఈరోజు మా అంచనా 30,000 మందిగా ఉంటే దాదాపుగా 50,000 మంది పైచిలకు ఈరోజు ఇక్కడ దర్శించుకుంటారు అనే ఒక అంచనాకు వచ్చాం. దానికి తగ్గట్లుగానే మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి తగ్గట్లుగానే ముందరగానే మా పాలక మండలి అయితే ఏమి, అధికారులు అయితే ఏమి, ప్రతి ఒక్కరూ దానికి తగ్గట్టుగా ఇక్కడ ఆలోచనలతో ముందరకు పోతున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి కూడా తేలిగ్గా దర్శనం జరిగేటట్టుగా మేము 3 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఫ్రీ అని, ఒకటి 30 రూపీస్ అని, ఒకటి 100 అని. ఏ భక్తులకి ఎక్కువ సౌకర్యం అయితే దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఏ క్యూలో కూడా దాదాపుగా ఒక అరగంట 40-45 మినిట్స్ లోపలే దర్శనం అయిపోయేటట్టుగా మేము కార్యాచరణ రూపొందించాము. దాంట్లో భాగంగానే ఇప్పుడు దాకా అమలు అవుతుంది. అలాగే కొరవ కూడా అమలు అవుతుంది. భక్తులు ఎవరైతే వేచి ఉన్నారో క్యూలో, వాళ్ళకి క్యూ లైన్లో వాటరు, పాలు, ఏమన్నా మెడిసిన్స్ ఏమైనా అవసరమైనా, ఎవరన్నా భక్తులకి ఏమన్నా భక్తులు ఉపవాసాలతో ఇక్కడికి రావటం జరుగుతుంది. ఆ ఉపవాసం వచ్చే భక్తులకి ఇబ్బంది జరగకుండా కూడా మేము ఇక్కడ ఒక మెడికల్ ఎమర్జెన్సీ టీంని కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ నారాయణ సార్ గారు ఇక్కడికి వచ్చి స్వయంగా ఆయన ఈరోజు ఇక్కడ పర్యవేక్షించారు, మంత్రి నారాయణ గారు. అలాగే రాత్రికి 9 గంటలకి దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఈ నెల్లూరు మూలస్థానేశ్వర ఆలయంలోకి వచ్చి ఆ ఏర్పాట్లు పర్యవేక్షించి కొరవ రాత్రికి ఎలాగైతే లింగోద్భవం అభిషేకం జరగబోతుందో దాన్ని ఎలా సామాన్య భక్తులకు అందుబాటులో తేవాలి అనేది ఇరువురు మంత్రులు మాకు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. దానికి తగ్గట్టుగా మేము అన్ని ఏర్పాట్లు చేసాం. ఏదైతే వాళ్ళ ఆదేశాలని చూచా తప్పకుండా మేము పాటిస్తూ ఇక్కడికి ముందరకు పోతున్నామని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా చూసుకోవాలని మా హై ప్రయారిటీ. దాని ప్రకారంగా మేము పోతున్నామండి. రాత్రికి ఆలయాలు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి? రాత్రికి స్వామికి 1 గంట దాకా విశేషంగా స్వామికి పూజలు ఉంటాయి. ఆ తర్వాత స్వామివారి ఉత్సవం ఉంటుంది. దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు గుడి బయట ఏర్పాటు చేయటం, భరతనాట్యం ఏదైతే మన ట్రెడిషనల్గా ఉంటాయో దానికే మేము మక్కువ చూపి అయ్యే ఏర్పాటు చేయటం జరిగింది. దాంట్లో భాగంగా ఈ గుడి బయట పెడతాం. గుడి లోపల కూడా స్వామివారికి ఉత్సవం అవన్నీ జరుగుతాయి. అవి కూడా దాదాపుగా తెల్లారుజామున 3-4 దాకా అదే కొనసాగుతూ ఉంటుంది గుడి లోపల. చిన్నపిల్లలకి లేదా వృద్ధులకి ఎలాంటి ఏమైనా ప్రత్యేక కౌంటర్లు కానీ లేదా క్యూ లైన్ కానీ ఏమైనా ఏర్పాటు చేశారు? ప్రత్యేకంగా వృద్ధులకి వాళ్ళకి ఎవరైనా ఉంటే
వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆఫీస్కి వచ్చి ఇంటిమేట్ చేస్తే వాళ్ళకి సపరేట్ లైన్ ఏదైతే ఉందో దాని ద్వారా మేము వాళ్ళని పంపించాలని నిర్ణయించుకున్నాం. దాని ద్వారా ఎవరైనా వచ్చి మమ్మల్ని అడిగితే దాని ద్వారా పంపిస్తున్నాం. భక్తులందరినీ మీరు ఒకే త్రాటిలో ఈ యొక్క ఛానల్ ద్వారా పరిచయం చేయడము అనేది భక్తులు చేసుకున్నటువంటి అదృష్టం. ఈ మూలస్థానేశ్వర ఆలయం చాలా చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి స్వామిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షములకు కలిగి ఉన్నట్లయితే వాళ్ళ లైఫ్ చాలా అంటే ఆశీర్వచనంగా ఉంటుంది. వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయి. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే చదువుకున్నాం. కానీ నెల్లూరులో ఉండేటువంటి దేవాలయం అన్నిటికన్నా కూడా మూలస్థానేశ్వరునికి ఒక ప్రత్యేక స్థానము ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శివరాత్రి రోజు స్వామిని దర్శించుకోవడము, అమ్మవారిని దర్శించుకోవడము, నవగ్రహాలను దర్శించుకోవడము భక్తులు చేసుకునేటువంటి పుణ్యఫలప్రదం. ఏర్పాట్లన్నీ చాలా చక్కగా ఉన్నాయి. మాకు అందిన వార్త ఏంటంటే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని అన్నారు. కానీ ఇక్కడ చూస్తే వృద్ధులకు కానీ పిల్లలకు కానీ అందరికీ కూడా ఎక్కడ ఆలస్యం లేకుండా ఏ క్యూలో నెట్టుకోవడం కానీ ఏమీ లేకుండా శీఘ్ర దర్శనం జరుగుతున్నది. స్థానికులందరూ కూడా తగినటువంటి ఏర్పాట్లను భక్తులకు కలుగజేశారు. తీర్థ ప్రసాదాలను కూడా ఇచ్చారు. మాది నెల్లూరు. మేము ప్రతి పండగ సందర్భాన కానీ పర్వదినాలలో కానీ మేము ఈ గుడికి వస్తాము. ఈ గుడిలో ఏర్పాట్లు కానీ వృద్ధులకు కానీ పిల్లలకు కానీ మామూలు వాళ్ళకు కానీ అందరికీ కూడా చాలా ఘనంగా చేస్తారు. ఎవరికి ఎటువంటి రకమైన ఇబ్బందిని కలిగించరు. అందరూ చాలా సాధారణంగా స్వామివారిని దర్శించుకుంటారు. ఏర్పాట్లు చాలా ఘనంగా ఉంటాయి. స్వామివారి చాలా ప్రత్యేకం. ఈ స్థల మహత్యం చాలా ఉన్నది. స్థల మహత్యం చాలా ఉంది. స్వామివారి అనుగ్రహం ఇంకా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి ఆయన అనుగ్రహానికి కృపా ప్రార్థనలు కావాలని కోరుచున్నాము. మనం చూడవచ్చు పూర్తిగా కూడా స్వామి వారిని కూడా వాళ్ళు దర్శించుకొని దాని యొక్క కోరికలు నెరవేర్చుకుంటా ఉన్నారు. స్వామివారిని దర్శించుకుంటూ అంటే చిన్నపిల్లలు వృద్ధులు మొత్తం కూడా స్వామి వారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలతో కూడా ఈ ఆలయం అంతా కూడా పులకరించిపోతా ఉంది. ఇది రాత్రి కూడా ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనకి ఆలయ చైర్మన్ వివరించడం జరిగింది. అలాగే సుమారు స్వామి వారికి 30 నుంచి 45 నిమిషాలు కూడా పడుతుందని చెప్పేసి వివరించడం జరిగింది. 3 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి వివరించడం జరిగింది. అదేవిధంగా రాత్రికి ఆనం రామనారాయణ రెడ్డి కూడా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ఎలా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అన్న విషయాలు కూడా ఆరా తీయడం జరుగుతుంది అధికారులను. ఇది వృద్ధులకు లేదా చిన్నపిల్లలు ఏమైనా ఉంటే కూడా ఆలయ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తే కూడా వాళ్ళకి ప్రత్యేక ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఆలయ చైర్మన్కి వివరించడం జరిగింది. ఇది ప్రస్తుతం శివాలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.